తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు ఒక సునామీలాగా వస్తున్నారు. కడప గడ్డపై జరిగే మహానాడుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇప్పటికే మహానాడు ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్తో ప్రారంభమయ్యే ఈ మహానాడు పండుగ చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ మహానాడు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పసుపు సైనికులు పెద్ద పండుగలా భావించే ఈ వేడుక అంగరంగ వైభవంగా కూడా నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేస్తుంది. 2024 ఎన్నికల తర్వాత అఖండ విజయం సాధించిన తర్వాత తొలి మహానాడుకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తొలి మహానాడుని కడప శివారులోని చోర్లపల్లిలో ఇప్పటికే కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చివరి రోజు బహిరంగ సభకు 140 ఎకరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే పార్కింగ్కు 400 ఎకరాలు కూడా కేటాయించారు. ఇప్పటికే చూసుకోవచ్చు పసుపు దళాలు కూడా ఇప్పటికే మొత్తం అటు విజువల్స్లో చూసుకోవచ్చు. భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో ఉదయం 8:30 గంటలకు ప్రతినిధులు నమోదు చేసుకొని పండుగ ప్రారంభం కానుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, అదేవిధంగా రక్తదాన శిబిరాలను కూడా ప్రారంభించనున్నారు. 11 గంటల సమయంకి అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకుల్ని వేదికపైకి కూడా ఆహ్వానించనున్నారు. తర్వాత ఏదైతే ఆహ్వానించిన తర్వాత ఇటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా స్వాగతోపన్యాసం ఇవ్వనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా పార్టీ ప్రాధాన్య ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు గెలిచిన తర్వాత తొలి పండుగ కావడంతో పెద్ద ఎత్తున కూడా జనాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే ద్వారం ఇది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ద్వారం నుంచి వస్తారు. ఎవరైనా సరే ఖచ్చితంగా నడుచుకొని వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన బారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది ఏర్పాటు చేయకుండా ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మహానాడు ఎలా, అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు, ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావంలో ఇటువంటి కనుయిని ఎరగని మహానాడు ఎప్పుడు చూడలేదు. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా అనేక తీర్మానాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగువారు ఆత్మగౌరవాన్ని మరొక్కసారి నిరూపించుకున్న నాయకుడు లోకేష్ బాబు గారు. మరి ఇది పసుపు పండుగ కడప నుంచి స్టార్ట్ చేసి ఉమ్మడి 13 జిల్లాలకి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కోకటి వేలుతో లేపి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రికి ఈరోజు అనేక తీర్మానాలు కూడా ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా తప్పుకుని ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోతా ఉన్నాడు మధ్యాహ్నం నుంచి. ఇదన్నీ కూడా ఈ పసుపు పండగలో తెలుగువారు ఆత్మగౌరవాన్ని ఒక పక్కన నిలపడం, పేద ప్రజల సంక్షేమాన్ని నడిపించడం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళ కింద ఈ రాష్ట్రాన్ని నడిపించి లోకేష్ గారి ఆధ్వర్యంలో 1,03,00,000 సభ్యత్వం కట్టిన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదు కనుక కడప నుంచి ఈ శుభ శంకారామాన్ని పూరించి ఈ రాష్ట్రంలో కోకటి వేలతోటి వైఎస్ఆర్ అవినీతి పార్టీని తొలగిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే పసుపు జనాలు అందరూ కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా కడప మహానాడు ఏర్పాటుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టీడీ జనార్దన్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరూ
ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో పండగ జరుగుతుందన్నట్లు ఉంది. ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంతకుముందు ఎప్పుడూ సభలు జరుపుకొని ఇలా గత గవర్నమెంట్లో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉంది. అందుకే ఇంత రంగరంగ వైభవంగా ఉంది. సార్, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా భారీ ఎత్తున కూడా జనాలు వస్తున్నారు. కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తారక మంత్రం అంత శక్తి ఉంది. అందువలన ఆయన జన్మదినం అంటే ప్రతి తెలుగోడికి పండుగ దినం. ప్రతి వాళ్ళు పరుగులు పెడతా వర్షాన్ని లెక్క చేయరు, ఎండని లెక్క చేయరు. మీరు చూశారు, ప్రతి సంవత్సరం విపరీతమైన ఎండలు ఉండేవి. ఈ సంవత్సరం చల్లగా వర్షాలు వస్తున్నాయి. వర్షాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏర్పాట్లు అంటారా, బహుశా మహానాడు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత సువిశాలమైనటువంటి గ్రౌండ్లో చేయలేదు. అంత గొప్పగా జరుగుతున్నాయి. నిజంగా ఇది ఒక చరిత్ర. సార్, అదేవిధంగా కడప గడ్డ మీద తొలిసారి ఇటు 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కడపల నుంచి మనం పార్టీ పునర్విభాగం జరగబోతుంది అనుకుంటున్నారా? ముందు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కడప తెలుగుదేశం గడ్డేనమ్మా. మధ్యలో చిన్న కొద్దిగా ఇది వచ్చింది, మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ జన్మదినానికి సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఒక నామస్మరణలో ఎన్టీఆర్ అనే పేరులోనే కూడా ఇటు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కడప మహాగడ్డ మీద ఇటు ఇంత భారీగా ఇటు మహానాడు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ టీడీ జనార్దన్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మహానాడుకు తరలి వస్తున్న కార్యకర్తలు కూడా చాలా ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా యువగలం పాదయాత్రతో నారా లోకేష్ ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టిన ఆ తీర్మానాలు కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీ ఎన్నిక కూడా జరగనుంది. ఖచ్చితంగా మరి కాదు సేపట్లో ఇప్పటికే మహానాడు ప్రారంభమైంది. ఖచ్చితంగా కడప వేదికగా కూడా టీడీపీకి మరో పునర్వైభవం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కడప నుంచి.